థర్డ్ వచ్చేసి ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఆ సెంటెన్స్ టైప్లోనే మీకు అర్థమైపోతుంది. ఇట్స్ ఇంటరాగేటివ్. ఇంటరాగేటివ్ అంటే జనరల్గా ఇంటరాగేషన్ అంటారు కదా, అంటే క్వశ్చనింగ్. సో ఎవరినైనా మనము క్వశ్చన్ చేయడం. ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్కి అంటే జస్ట్ జనరల్గా గుర్తుపట్టాలి అంటే కనుక ఇట్స్ అ క్వశ్చన్. సో దాని ఎండ్ వచ్చేసి మనకి ఏదైతే అసర్టివ్ సెంటెన్స్, డిక్లరేటివ్ సెంటెన్స్ ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది, సబ్జెక్ట్తో మొదలవుతుంది జనరల్గా. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎండ్స్ విత్ అ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ తోటి మనకి ఎండ్ అవుతుంది అనమాట. అంటే ఇవి బేసిక్గా క్వశ్చన్స్, మనం ఎవరినైనా క్వశ్చన్ చేయాలి అన్నప్పుడు యూస్ చేసేటువంటివి అనమాట. సో ఇక్కడ మనకి నేను ఒక చిన్న తమాషా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. యూ క్యాన్ కుక్. యూ క్యాన్ కుక్ అనేటువంటిది ఇది అసర్టివ్ సెంటెన్స్ కదా, అంటే మామూలు జనరల్ ఒక సెంటెన్స్. దీన్ని నేను ఒకవేళ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ చేయాలి అంటే ఈ క్యాన్ని ముందుకు తీసుకొచ్చేస్తాను. క్యాన్ యూ కుక్ అంటే క్వశ్చన్ అయిపోతుంది అది. సో ఇలాగా అంటే మనము ఇక్కడ ఏదైతే హెల్పింగ్ వర్బ్ ఉందో దాన్ని ముందుకు తీసుకొచ్చేసాను నేను, సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకొచ్చి దాని తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. యు ఆర్ కమింగ్ అంటే నువ్వు వస్తున్నావు అనేది. సో దేన్ని మనం క్వశ్చన్ లాగా రాసుకోవాలనుకోండి, ఆర్ యూ కమింగ్, నువ్వు వస్తున్నావా, ఇది ఒక క్వశ్చన్ అయిపోతుంది, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయిపోతుంది అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే ఎవరినన్నా మనం క్వశ్చన్ చేయడం అంటే క్వశ్చన్స్కి యూజ్ చేసేటువంటి సెంటెన్సెస్నే ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అని మనము అంటాము. నెక్స్ట్ ఫోర్త్ది వచ్చేసి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఏంటి అంటే మన యొక్క ఏవైతే సడన్ ఫీలింగ్స్ ఉంటాయో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేసే సెంటెన్స్ అనమాట. ఇట్ కెన్ బి ఎనీథింగ్, హ్యాపీ కావచ్చు, సారో కావచ్చు, అంటే బాధ కావచ్చు, ఏదైనా మనం సడన్గా వచ్చేటువంటి ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేసే సెంటెన్సెస్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. ఇందులో సేమ్ మనకు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎలా అయితే క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుందో ఈ సెంటెన్సెస్ వచ్చేసి ఎక్స్క్లమేటరీ సైన్ తోటి ఎండ్ అవుతాయి అన్నమాట. అంటే సెంటెన్స్ చివర్లో మనకి ఈ ఎక్స్క్లమేటరీ సైన్ అనేటువంటిది ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తున్నాను, గమనించండి. వాట్ అ బ్యూటిఫుల్ కలర్ అంటే ఆ కలర్ నాకు బాగా నచ్చింది. సో ఐఎమ్ సో ఎగ్జైటెడ్. నేనేమంటున్నాను, వాట్ అ బ్యూటిఫుల్ కలర్ అంటున్నాను. అంటే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నా యొక్క ఆశ్చర్యాన్ని అలా వ్యక్తపరుస్తున్నాను అనమాట. సో ఇంకొకటి తీసుకున్నట్లయితే అంటే దీని కోపానికి కూడా నాకు సడన్గా ఎవరి మీద కోపం వచ్చింది, దెన్ ఆల్సో ఐ కెన్ యూజ్ హౌ రూడ్ యు ఆర్. ఎంత రూడ్ నువ్వు అంటే ఎంత కఠినంగా ఉన్నావు అంటే ఎవరి మీద నాకు సడన్గా అలా ఎక్స్ప్రెస్ చేయాలనిపించింది అనుకోండి, హౌ రూడ్ యు ఆర్. మీరు ఇక్కడ ఈ రెండు సెంటెన్సెస్ గమనించినట్లయితే అంటే వీటిల్లో మీరు వర్డ్స్ అనేటువంటివి ప్లేస్మెంట్ చూసినట్లయితే అవి డిఫరెంట్గా ఉన్నాయి, నార్మల్ సెంటెన్స్ లాగా ప్లేస్మెంట్ ఉండదు. సో ఎందుకు ఇలా అంటే మనం ఏదైతే చెప్తున్నామో, ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తున్నామో ఎఫెక్టివ్గా అదర్ పర్సన్కి రిసీవ్ అవ్వటానికి, అంటే మనం చెప్పేటువంటిది యాప్ట్గా వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి కొంచెం స్ట్రాంగ్గా చెప్పడానికే ఇలా వర్డ్స్ అనేటువంటివి యూస్ చేస్తామన్నమాట. ఇలా చేంజ్ చేసి యూస్ చేయడం అనేది జరుగుతుంది. సో వెన్ యూ ఆర్ యూజింగ్ దిస్ సెంటెన్స్ యాప్ట్గా వాట్ ఎవర్ యూ ఆర్ ట్రైంగ్ టు కన్వే ఇట్ విల్ రీచ్ టు ది అదర్ పర్సన్, వాళ్ళకి అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ సెంటెన్సెసే మనం నార్మల్గా కూడా రాయొచ్చు. వాట్ అ బ్యూటిఫుల్ కలర్ అన్నాను కదా, సో అది నార్మల్ సెంటెన్స్ రాయాలి అంటే ఈ వాక్యాలని మనము నార్మల్ సెంటెన్సెస్ అంటే నేను వేరే రకంగా రాస్తాను, మీకు అనేది ఆ ఇంపాక్ట్ ఎలా తగ్గుతుందో మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ సెంటెన్స్ వాట్ అ బ్యూటిఫుల్ కలర్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దానికి సింపుల్ సెంటెన్స్ రాసినట్లయితే ఇట్ ఈజ్ అ బ్యూటిఫుల్ కలర్, అంతే కదా దాని అర్థము, అంటే అదొక బ్యూటిఫుల్ కలర్. సో ఇక్కడ నాకు అంటే నేను మామూలుగా చెప్పినట్టే ఉంది కదా, ఇట్స్ అ బ్యూటిఫుల్ కలర్ అంటే మీకు అంతగా రీచ్ అవ్వకపోవచ్చు. సెకండ్ సెంటెన్స్ హౌ రూడ్ యు ఆర్ ఆర్ హౌ రూడ్ ఆర్ యూ. సో ఆ సెంటెన్స్ని నార్మల్గా రాశాను అనుకోండి, యు ఆర్ వెరీ రూడ్. ఆ ఇంపాక్ట్ అనేది తెలియట్లేదు కదా, యు ఆర్ వెరీ రూడ్, దట్స్ ఇట్.
సో ఇదన్నమాట డిఫరెంట్. సో ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఏవైతే చెప్తామో అవి అలా వర్డ్స్ అనేటువంటివి డిఫరెంట్ ప్లేస్మెంట్ తోటి మనము ఎఫెక్టివ్గా అదే ఎదుటి వాళ్ళకి రీచ్ అవ్వడానికి చెప్పేటువంటివి. సో ఓవరాల్గా మీకు ఇప్పుడు నేను చెప్పినటువంటి టాపిక్లో నేను మళ్ళీ ఒకసారి మీకు మొత్తం రివైజ్ చేస్తాను. సో మనకి మొత్తం 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. అసర్టివ్ సెంటెన్స్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్, అందులో 2 ఉంటాయి, పాజిటివ్ అండ్ నెగిటివ్. సో చిన్న చేంజ్ తోటి మనము పాజిటివ్ నెగిటివ్ చేసుకోవచ్చు. సెకండ్ ఈజ్ లైక్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ అగైన్ ఈజ్ 4 టైప్స్, అంటే అందులో మళ్ళీ 4 సబ్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈజ్ ఆర్డర్ అండ్ కమాండ్, రెండవది వచ్చేసి రిక్వెస్ట్, థర్డ్ డిజైర్, ఫోర్త్ది వచ్చేసి మీరు అడ్వైస్ చేయడం ఎవరికైనా. తర్వాత థర్డ్ మెయిన్ టైప్ ఆఫ్ సెంటెన్స్ వచ్చేసి మీకు ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇంట్రాగేటివ్ ఈజ్ నథింగ్ బట్ ఆస్కింగ్ క్వశ్చన్స్, అంటే ఎదుటి వాళ్ళని క్వశ్చన్స్ అడగడం. తర్వాత ఫోర్త్ టైప్ వచ్చేసి ఎక్స్క్లమేటరీ, అంటే మనం ఏదైనా సడన్ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూస్ చేసేటువంటిది. మొత్తానికి ఇవన్నీ కూడా సెంటెన్సెసే, చిన్న చిన్న మార్పుతోటి మనము ఏ సందర్భానికి ఏ సెంటెన్స్ యూస్ చేయాలనేటువంటిది ఇందులో నేను మీకు కవర్ చేశాను. వ్యూవర్స్, మీరు ఈ వీడియో చూసారు కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇంగ్లీష్ అనేది నేర్చుకోవడంలో. ఇంకా చాలా వీడియోస్ కోసం, అంటే మరిన్ని వీడియోస్ అప్డేట్స్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.